రేవంత్ సర్కారుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములను వీకెండ్లో ఎందుకు చదును చేశారని సిజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రీ ప్లాన్ ప్రకారమే భూములు చదును చేశారని మండిపడింది. పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రేవంత్ సర్కార్పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి సర్కారుపై సుప్రీంకోర్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిజేఐ ధర్మాసనం. కంచె గచ్చిబౌలి భూములపై విచారణ జరిపినటువంటి ధర్మాసనం జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలను చెప్పుకొచ్చారు. రేవంత్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కంచె గచ్చిబౌలి భూముల అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములను ఎందుకు వీకెండ్ లో చదును చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు? ఇది ముందుగానే మీరు అనుకున్నట్టు ప్రీ ప్లాన్ ప్రకారమే భూములను చదును చేసి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఇది చేసినట్టుగా మాకు అనుమానం కలుగుతోంది. పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యత అన్నటువంటి ధర్మాసనం దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం, భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉందంటూ చెప్పుకొచ్చింది. సెలవుల్లో ఎందుకు భూములను చదును చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశానికి కూడా ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పకపోగా కంచె గచ్చిబౌలి భూముల విచారణ సందర్భంగా జూలై 23కు దాన్ని వాయిదా వేస్తూ ఆలోగా ఖచ్చితంగా యథాస్థితికి తీసుకురావాలి, అక్కడ ఇష్టమైనటువంటి పర్యావరణం ఏదైతే ఉందో ఆ చెట్లన్నింటినీ కూడా నాటాలి, లేదంటే ఖచ్చితంగా పునరుద్ధరణ జరగకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు జూలై 23 నాడు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇంతవరకు కనీసం దానిపైన వివరణ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని దాటవేసే ధోరణి వ్యవహరిస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ తో పాటు కార్యదర్శి అందరూ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మరోసారి వార్నింగ్ ఇచ్చింది. భూముల విషయంలో చేసిన తప్పును అధికారులు పదే పదే సమర్థించుకోవద్దంటూ కూడా అదే ఇటు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి సుప్రీంకోర్టు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్లో డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికినటువంటి సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలిసివేసిందంటూ కూడా దాన్ని అడ్డుకోవాలి, ఖచ్చితంగా ఆ తర్వాత యథాస్థితికి తీసుకురావాలని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అభివృద్ధికి మేము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నరికేసినటువంటి చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఖచ్చితంగా చెప్పాలి. ఆ చెప్పేటువంటి దీంతో పాటు జూలై 23 కల్లా పూర్తి స్థాయిలో అక్కడ డిస్టర్బ్ అయినటువంటి పర్యావరణం మీద ఉందో దాన్ని అక్కడ తొలగించబడేటువంటి చెట్లను యథాస్థితిలో నాటాలి, నాటి మాకు పూర్తి స్థాయిలో రిపోర్ట్ అందజేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పర్యావరణ అనుమతులు అసలు ఎందుకు తీసుకున్నారా లేదా అనేటువంటి ప్రశ్నకు ఇంతవరకు కూడా మీరు సమాధానం చెప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి సందర్భంలో కూడా కావాలని ఇటువంటి వ్యవహారం కొనసాగించడం మాత్రం ఆక్షేపణీయం కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కంచె గచ్చిబౌలి భూముల విచారణ జూలై 23కు వాయిదా వేసి ఆ లోపు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను ఎన్ని చెట్లు అయితే డిస్టర్బ్ చేస్తారో అన్ని చెట్లను నాటాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే ఈ అంశంపై జూలై 23 తేదీకి సిజేఐ బెంచ్ విచారణ వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వ తీరును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా తీవ్ర స్థాయిలో ఎండగట్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జూలై 23 కల్లా మీరు చెప్పినటువంటి ఆదేశాలను పాటించకుండా మీరు వస్తే సిఎస్ తో సహా కార్యదర్శి అందరినీ కూడా జైలుకు పంపడానికి ఏమాత్రం మేము వెనకాడమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పుకొచ్చింది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.